49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. మరో 2 నెలల్లో బెంగాల్ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలున్నాయి. అయితే 2 నెలల్లో ఉండగానే సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా బెంగాల్‌లో మారుతున్నాయి. ఎంఐఎం పార్టీ బెంగాల్‌లో పోటీ చేస్తా అని ప్రకటించింది. అయితే ఎంఐఎం పోటీ చేస్తా అని ప్రకటించడాన్ని లెఫ్ట్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్, అదేవిధంగా టీఎంసీ తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నాయి. ఇదంతా బీజేపీ బి టీమ్‌గా ఎంఐఎం అక్కడ పనిచేస్తోంది అనేది వాళ్ళ వాదన. అయితే తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ మైనారిటీ ఓట్లని లబ్ధి పొంది అక్కడ మైనారిటీలకు సంబంధించి ఏమీ చేయట్లేదు అనేది ఎంఐఎం వాదన. ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఎంఐఎం పోటీ చేస్తోంది, టీఎంసీ భయపడుతోంది. ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చాలా ఆబ్వియస్ కాదండి. నష్టమయ్యేది మెయిన్లీ మమతా బెనర్జీకి, సెకండ్ కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్కా, బీజేపీకా? బీజేపీ కాదు కదా, బీజేపీకి అడ్వాంటేజ్. ఓట్లు చీలిపోతే బీజేపీకి అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ ముస్లిం ఓట్ స్ప్లిట్ అయిపోతే ఎవరు ఇంపాక్ట్ అవుతుంది? ఫస్ట్ మమతా బెనర్జీకి ఇంపాక్ట్ ఉంటుంది, దాని తర్వాత కాంగ్రెస్కి ఇంపాక్ట్ ఉంది, కొంచెమే, ఎక్కువ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓవైసీ స్ట్రాటజీ ఏంటనేది. ఓవైసీ మహారాష్ట్రకి వెళ్ళారు దీనికన్నా ముందు కూడా చాలా సంవత్సరాలు. ఇప్పుడు నిన్న మొన్న వెళ్ళలేదు కదా, ఆయన చార్మినార్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆయన అస్సాంకి వెళ్ళారు, అక్కడ కూడా చాలా మటుకు ఏఐయుడిఎఫ్ వాళ్ళ ఓట్లు కట్ చేసేసారు. బీహార్కి వెళ్ళారు, 5 సీట్లు గెలుచుకున్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇది ఓవైసీ స్ట్రాటజీ. ఉత్తరప్రదేశ్లో చేశారు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. సో ఆయన ఏం చేస్తున్నారంటే, నా పార్టీ హైదరాబాద్ పార్టీ ఉండకుండా, చార్మినార్ పార్టీ ఉండకుండా బయటికి వెళ్ళి మిగతా స్టేట్స్లో కూడా మాకు ఒక బేస్ క్రియేట్ చేసుకుందామని చెప్పి లాంగ్ టర్మ్ ప్లాన్ ఓవైసీది. ఎన్ని రోజులు ఒక ఎంపీ 7 ఎమ్మెల్యే స్థానాలతో ఆడుకుంటారు? మేము అక్కడ వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడ కూడా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటాము. అది దాని తర్వాత మేము కాంటెస్ట్. సో పోయినసారి ఆయన కోపం ఏంటంటే, బీహార్లో 5 ఎమ్మెల్యేలు వాళ్ళు గెలుచుకున్నప్పుడు ఆ 5 ఎమ్మెల్యేలో 4గురిని ఆర్జేడీ కొనుక్కున్నారు. సో ఆయన కోపం ఉండే, ఈసారి నేను చూపిస్తాను మిమ్మల్ని ఏం చేస్తాను నేనని చెప్పి వాళ్ళ ఓట్లు చాలా మటు కట్ చేసేసారు. ఎస్పెషల్లీ మైనారిటీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి అక్కడ. ఈసారి కూడా ముర్షిదాబాద్, మాల్దా, 24 పర్గనాస్ లాంటి చోట్ల ఓవైసీ గారు డెఫినెట్లీ పోటీ చేస్తారు. కానీ అక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి పవన్ గారు, మనం చాలా నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఒకటి ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్. మమతా బెనర్జీ నిన్న కూడా అంటుంది 1 కోటి మంది లిస్ట్ నుంచి తీసేస్తారు అని. ఓకే, ఇంకోటి ఒక అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టారు. అంటే మీరు ఒక ఎడ్యుకేషన్ చేసుకున్న తర్వాత మీకు ఉద్యోగం లేకుంటే మీకు ఒక అలవెన్స్ ఇస్తాం 1500 ప్రతి నెల అని చెప్పి యంగ్స్టర్స్కి ఒక స్కీమ్ పెట్టారు ఆమె. ఆ స్కీమ్లో మీరు బిలీవ్ చేయరు, స్టేట్ గవర్నమెంట్ క్యాల్కులేషన్ ఏంటంటే, మా దగ్గర ఉన్న ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న మంది 27 లక్షల మంది ఉన్నారని క్యాల్కులేషన్ ఉందన్నమాట. కానీ మీరు బిలీవ్ చేయరు, అప్లై చేసిన వాళ్ళు 87 లక్షలు. అది కూడా మ్యాక్సిమం 24 పర్గనాస్, ముర్షిదాబాద్, మాల్డా, అంతా ముస్లిం ఏరియా. అక్కడి నుంచి మ్యాక్సిమం అప్లై చేశారనమాట. అన్నిటికంటే తక్కువ కలింపాంగ్, విచ్ ఇస్ అప్ నార్త్. సో అక్కడ ఇక్కడ లేదు. సో డెఫినెట్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొత్త ఎస్ఐఆర్ రిలీజ్ చేసినప్పుడు దీంట్లో ఎంతమంది ఆ లిస్ట్లో ఉంటారనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని అక్కడున్న యంగ్స్టర్స్ ఓట్లు గుంజుకోవడానికి వాళ్ళు చేస్తున్న పని అన్నమాట ఇది. దాన్ని టీఎంసీ వాళ్ళు స్పెషల్ క్యాంప్ పెట్టారు వీళ్ళ నేమ్స్ రిజిస్టర్ చేసుకోవడానికి, పేర్లు రిజిస్టర్ చేసుకోవడానికి. ఆలోచించండి. సో వాళ్ళకి తెలుసు రేపు ఎలక్షన్ అయినప్పుడు వీళ్ళందరూ 1500 రూపాయల కోసం మా కోసం ఓటిస్తారు అని. సో ఇది మన దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద ట్రాజడీ. 1500 రూపాయల కోసం ఓట్లు అమ్ముకుంటారు మన దగ్గర. సరే, మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చెప్తుందంటే 1 కోటి మంది లిస్ట్ నుంచి తీసేస్తారు. కానీ ఇప్పుడు మన దగ్గర యాజ్ వీ స్పీక్ రేపు పొద్దున, రేపు సాయంత్రం లోపల, లేకుంటే ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ ఓటర్ రోల్ అవుట్ రేపు వస్తుంది. దాంట్లో 7 కోటి మంది ఉంటారు, 7.1 crores. కానీ దాంట్లో చాలామంది డిలీట్ అయిన వాళ్ళ పేరు కూడా చూపిస్తారు. డిలీటెడ్ పేరు ఉంటుంది కానీ డిలీటెడ్. దాని కారణాలు చాలా ఉన్నాయి, మీకు చెప్పాను చూడండి. ఒకటి అబ్సెంట్, డూప్లికేట్ ఓటర్స్, చనిపోయిన వాళ్ళు, పర్మనెంట్లీ షిఫ్టెడ్, వీళ్ళందరినీ తీసేస్తారు. సో బహుశా ఈ 7 కోట్లలో ఒక 54 నుంచి 60 లక్షల మంది ఆల్రెడీ డిలీట్ అయిపోయారు, వాళ్ళ పేరు డిలీటెడ్ లిస్ట్ ఉంటుంది. రెండోదేమో అండర్ అడ్జుడికేషన్ అని చెప్పి దాని మీద ఒక వాటర్ మార్క్ ఉంటుంది. మీ పేరు, మీ అడ్రస్తో సహా, మీ ఎపిక్ నెంబర్తో సహా, దానిపైన మీ ఫోటోగ్రాఫ్స్ వస్తే దానిపైన అండర్ అడ్జుడికేషన్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు వేసేస్తారు. సుప్రీంకోర్టు చెప్పారు ఇట్లా పబ్లిష్ చేయమని చెప్పి. అండర్ అడ్జుడికేషన్ ఎవరు చేస్తున్నారు? జడ్జిలు చేస్తున్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కల్కటా హైకోర్టు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జెస్ మనం డిస్కస్ చేసాం. డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ మున్సిపల్ జడ్జెస్ అందరిని గుంజుకున్నారు. ఈవెన్ ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నారు, ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు చెప్పారంట, మేము కూర్చుంటే 64 కాదు 75 నుంచి 84 రోజులు తీసుకుంటుందని చెప్పారంట. ఎక్స్ట్రా జడ్జెస్ని తీసుకొస్తే ఈ ఎంటైర్ థింగ్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ 1 month. ఇప్పుడు కొత్త దాంట్లో ఏం చెప్తున్నారు మమతా బెనర్జీ అంటే, మా వైపు నుంచి 1 కోటి మంది వెళ్ళిపోతారు లిస్ట్, మా ఓటర్లు అందరూ, కానీ నేను చూసుకుంటాను, ఒక్కరిని కూడా డిలీట్ కాకుండా నేను చూసుకుంటాను. అది ఆమె ఎట్లా చూసుకుంటుందండి? మీ దగ్గర కాగితాలు లేనప్పుడు ఎట్లా చేస్తారు మీరు? ఒక మనిషికి 435 పిల్లలు ఉన్నారని తెలిసిపోయింది దాంట్లో లిస్టు. ఒక మనిషికి 435 పిల్లలు ఎట్లా ఉంటారండి? అంత ఫేక్ మొత్తం. దీంట్లో 1 కోటి మంది వెళ్తారని మమతా బెనర్జీ అనౌన్స్ చేస్తుంది. సో ఆమెకు తెలుసు దట్ 1 crore ఓటర్స్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్. మీరు గుజరాత్లో చూసారు చూడండి, 2 కోట్ల మందిని తీశారు, 2,38,00,000 మంది తీశారు గుజరాత్లో. ఎవరు ఏడవలేదు అక్కడ, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏడవలేదు. తెలుసు దే ఆర్ ఫేక్. తమిళనాడులో 78 లక్షల మందిని తీశారు. ఉత్తరప్రదేశ్ ఇంకా పెద్ద లిస్ట్ రాబోతుంది, అక్కడ 3-4 కోట్లు ఉంటుంది అక్కడ ఫైనల్ లిస్ట్లో. సో అన్ని స్టేట్స్లో క్లీనప్ అవుతుంది డేటా. మన దేశంలో 140 కోట్ల పాపులేషన్ లేదు, మన దేశంలో ఉన్నది 130 కోట్లే. 10 కోట్ల తేడా ఉంది. ఇదన్నీ తీసేస్తే 10 కోట్లు వస్తుంది. ఇదే డూప్లికేట్. బంగ్లాదేశ్ వాళ్ళు మస్ట్ రేషన్ కార్డులు కూడా తగ్గిపోతాయి. అదే కదా. నిన్న హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక టెంపుల్లో గుడి లోపల వెళ్ళి దొంగతనం చేసి ఆ విగ్రహాన్ని పలగొట్టారని చెప్పారు. అరెస్ట్ చేసిన 4 ఎక్కడి నుంచో మీకు తెలుసా? చాలా క్లియర్గా ఒక న్యూస్ పేపర్ వాళ్ళు రాశారు, దీస్ జువెనైల్స్ ఆర్ ఫ్రమ్ మయన్మార్. రోహింగ్యాలు అని చెప్పలేదు, దే ఆర్ ఫ్రమ్ మయన్మార్. ఏది మీడియాలో వచ్చిన రిపోర్ట్ ఇవాళ పొద్దున. మీరు దాన్ని రోహింగ్యాలని ఎందుకు డిఫైన్ చేయట్లేదని? ఈ రోహింగ్యాలు ఎట్లా వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కి? మీరే అన్నారు కదా రోహింగ్యాలు ఇక్కడ లేరని. మళ్ళీ రోహింగ్యాలు ఎట్లా వచ్చారని ఇక్కడ? గుడి లోపలికి ఎట్లా దూరాలి వాళ్ళు? కావాలనే కదా దొంగతనం చేయడానికి వెళ్ళారన్నారు. దొంగతనం చేయాలంటే దొంగతనం చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు కదా. కాపర్ వెసల్ ఏదో తీసుకెళ్లారంట, పట్టుకున్నారు. అది కూడా అది విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఏంటండి? సో బెంగాల్లో కూడా ఇదే పాలిటిక్స్ నడుస్తుంది పవన్ గారు. ఒక రిలీజియస్ డివైడ్ క్రియేట్ చేయడానికి మమతా బెనర్జీకి ముస్లిం ఓట్లు డెస్పరేట్గా కావాలి. దాన్ని టిపికలీ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఓవైసీ గారు వచ్చారు. కానీ ఈ జరగబోయే ఎలక్షన్లో విచ్ ఇస్ 3-4 months అవే, ఇంట్రెస్టింగ్ ఏముంటుందంటే, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో లాస్ట్ టైం యావరేజ్ విన్నింగ్ లూజింగ్ తీసుకుంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది. కొంతమంది 75 ఓట్లతో గెలుచుంటారు మెజారిటీతో, కొంతమంది 20,000, కొంతమంది 10,000తో గెలుచుంటారు, కొంతమంది 5,000 కూడా. యావరేజ్ చేస్తే 25,000 ఈజ్ ద విక్టరీ మార్జిన్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యున్సీ. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో గెలిచిన మార్జిన్ 25,000 ఓట్లు యావరేజ్. ఇప్పుడు 1 కోటి మందిని తీసేశారనుకోండి, మీకు అదే రిజల్ట్ వస్తుంది. ఆ 25 మంది 20 కాదు 30 నుంచి 40 వేల మంది ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి మాయమైపోతారు. వీళ్ళందరూ ఈ మమతా బెనర్జీ ఓటర్స్. ఇదంతా బీజేపీ లెక్క కాదు, ఆమె చెప్పింది కదా. ఆమె చెప్పింది నిన్న. బీజేపీ లెక్కను పక్కన పెట్టచ్చు. మమతా బెనర్జీ చెప్తుంది ఇదంతా నా ఓటర్లు, కావాలని చెప్పి వీళ్ళు తీసేస్తున్నారు. ఈవెన్ నౌ షీఈ్ అక్యూజింగ్ ది జడ్జెస్ ఆల్సో. మొన్నదాకా ఎలక్షన్ కమిషన్ అక్యూజ్ చేస్తుంది, ఇప్పుడు అంటున్నారు జడ్జెస్ కూడా ఏం చేయట్లేదు, వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్తో డాన్స్ చేస్తున్నారు, వాళ్ళు కావాలని వాళ్ళు కూడా తీసేస్తున్నారు. వాళ్ళ దగ్గర వచ్చిన కాగితాలు చూస్తున్నారు, అంతే, ప్రూఫ్ చూస్తున్నారు. అది కాకుండా ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్లో 54 మంది చనిపోయారని చెప్పి వాళ్ళకి హోంగార్డ్ ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళ పిల్లలకో ఎవరికైనా. అది కూడా ఎవరైనా కోర్టుకి వెళ్తారు. ఇప్పుడు ఎట్లా నిర్ణయించారండి? ఎస్ఐఆర్ చెప్పి చనిపోయారా వాళ్ళు? ఎస్ఐఆర్ రాసి పెట్టారని చనిపోయారు. ఎస్ఐఆర్ స్ట్రెస్తో చనిపోయారంట వాళ్ళు. వాళ్ళకి 54 మందికి ఉద్యోగాలు ఇస్తారండి, బిఎల్ఓలు. ఇది ఎంత ప్రొసీజర్ నడిపించేటోళ్ళు. వాళ్ళని ఇప్పుడు పక్కన పెట్టేశారు కదా, నా జ్యుడిషియల్ ఆఫీసర్స్ వచ్చేసారు. సో ఇదంతా ఒక డ్రామా మమతా బెనర్జీది. ఆమెకి ఏంటంటే కాంగ్రెస్ వైపు నుంచో కమ్యూనిస్ట్ వైపు నుంచో థ్రెట్ లేదు, ఆమెకున్న థ్రెట్ అంతా బీజేపీ వైపు. బీజేపీని ఎట్లైనా అడ్డుకోవాలి ఆమె. అంటే బీజేపీ కన్నా ఇప్పుడు ఎంఐఎం తోటే ఎక్కువ థ్రెట్ అవుతుంది. ఇప్పుడు ఓట్లు చీలిపోతాయి కదా. అది ముస్లిం ఓట్స్. హిందూ ఓట్లు బీజేపీ వైపు కూడా వెళ్ళకూడదు. అదొకటి భద్రలోకి ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. హిందూ కొంతమంది బెంగాలీలు ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, బీజేపీ వస్తే మాంసం తినరు అని చెప్పి క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఎక్కడ చెప్పారండి? బెంగాలీలకి మాంసం లేకుండా నడవదు, ఎస్పెషలీ ఫిష్. ఇదొక క్యాంపెయిన్. బ్రాహ్మిన్స్ కూడా తింటారు కదా. ఎక్కడ చెప్పారు మీ దగ్గర? బీజేపీ వాళ్ళ పెళ్లిలో కూడా ఉంటుంది ఫిష్. గడప దాటుతారు చూడండి, ఇంటికి కొత్త ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అమ్మాయి గడప మీద చాప ఉంటుంది, చాప మీద కాలు పెట్టి లోపలికి వస్తారు. సో వాళ్ళ దాంట్లో అన్నిట్లో. సో క్యాంపెయిన్ బీజేపీ వస్తే
చూడండి యూపీలో చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, ఇక్కడ కూడా మీ దగ్గర మాంసం తిననియ్యరు. ఇదే నాగాలాండ్లో పెట్టారు, బీజేపీ వస్తే బీఫ్ తిననియ్యరు అని చెప్పి. సో ఇదంతా క్యాంపెయిన్ ఒకటి. అంటే సురేష్ గారు, ఇప్పుడు ఎంఐఎం ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తుందా పదే పదే తెర మీదకి ఏం అంశం వస్తుందంటే బీజేపీనే ఎంఐఎం అక్కడ పెట్టిస్తోంది, బీజేపీ బి టీం అనేది వస్తుంది. అంటే ప్రధానంగా మనం మహారాష్ట్ర ఎలక్షన్స్ చూస్తే అక్కడ కాంగ్రెస్ ఎన్సీపీకి ఎంఐఎం పోటీ చేయడం వల్ల నష్టం వచ్చింది. లాభం ఎవరికి వచ్చింది అంటే బీజేపీకి, శివసేనకు వచ్చింది. బీహార్ దగ్గర చూస్తే అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠబంధన్కి నష్టం ఏర్పడింది. ఇక ఢిల్లీలో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయింది, మహారాష్ట్రలో పర్ఫామ్ చేయలేకపోయింది ఎంఐఎం. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ బెంగాల్లో మమతా బెనర్జీకి దెబ్బ కొట్టడానికి బీజేపీ చేస్తుంది అనేది. బీహార్లో వీళ్ళు అలయన్స్ అడిగారండి, ఉమ్, 35-40 సీట్లు అడిగారు ఎంఐఎం, ఉమ్, ఆర్జేడీ కాంగ్రెస్ దగ్గర. ఉమ్, కాంగ్రెస్ అన్నారు ప్రసక్తే లేదు, నో ఛాన్స్, అవును, మేమే 55 సీట్లు పోటీ చేస్తున్నాం అని చెప్పారు. ఎన్ని గెలిచారు మనకు తెలుసు. అవును, ఎంఐఎంతో అంతే, ఒక సీట్ ఎక్కువ గెలిచారు అనుకుంటా, 6 సీట్లు. ఉమ్, ఎంఐఎంకి ఇచ్చేస్తే ఏం బాగుతుండండి, 20 సీట్లు. ఎంఐఎంకి ఒక 15 సీట్లు వస్తుంది, కాంగ్రెస్ కూడా 15 సీట్లు వస్తుంది, ఆర్జేడీ కూడా సీట్లు వస్తుండే, స్ప్లిట్ కాకపోతుండే ఓటు. ఉమ్, వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్కి ఇప్పుడు దాకా ఒక మొనోపలి ఉండే ముస్లిం ఓట్ అంటే. ముస్లిమ్స్ ఎక్కడ వెళ్తారు, మనకే ఓటేస్తారు, ఉమ్, ఇంకెవరికి వేయరు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో కలిసినప్పుడు ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది, నేను కాంగ్రెస్ని సపోర్ట్ చేయలేదు, నవీన్ యాదవ్ని సపోర్ట్ చేశారని చెప్పారు. తిరగలేదు కూడా, ప్రచారం చేయలేదు, అనౌన్స్మెంట్ చేశాడు అంతే. అంతే, ఏదైనా కానీ ఉమ్, అది వెళ్ళిపోతుంది, అది వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో వెళ్ళిపోతుంది అది. ఉమ్, ఆయన అదే అన్నాడు, నేను కాంగ్రెస్ నేను సపోర్ట్ చేయలేదు, ఆలోచించండి, ఉమ్, నేను సపోర్ట్ చేసింది నవీన్ యాదవ్. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఆయన వాళ్ళ పార్టీ ఎక్స్పాండ్ చేసిన దాంట్లో తప్పేముంది పవన్ గారు, చెప్పండి నాకు. ఉమ్, మీరు ఓవైసీ షూస్లో కూర్చుంటే, ఓవైసీ సీట్లో కూర్చుంటే మీరు ఇదే ఆలోచిస్తారు, నా పార్టీని చార్మినార్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీ చేయాలంటే ఏం చేయాలి. ప్రతి స్టేట్లో నేను వెళ్ళి 5-10 సీట్లు గెలవాలి. సీమాంచల్లో గెలిచారు, 5 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, తప్పేమనుందా. మహారాష్ట్రలో బాగా పర్ఫామ్ చేశారు, వెస్ట్ బెంగాల్లో ఎంత చేస్తారో తెలియదు, ఢిల్లీలో చేయలేకపోయారు, ఇంకా ఢిల్లీలో అంత పెద్ద మైనారిటీ ఓట్ బ్యాంక్ లేదు. వాళ్ళది సాలిడ్, ఆప్ది అప్పుడు కూడా ఓడిపోయారు కదా ఈసారి, ఏం సాలిడ్ ఏం లేకుండా అక్కడ. ముస్లిం ఓట్లకి అది ఉండే అట్లా ఒక టైం, అంత ముస్లిం ఓట్లు లేరు అక్కడ, కొన్ని ఏరియాలు కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి అంతే. దర్యాగంజ్ తీసుకోండి, ఆ ఏరియాస్లో అంతా జమా మస్జిద్ ఏరియాలో ఉంటుంది, కానీ అన్ని చోట్లలో ఉంటారు లేదు. వెస్ట్ బెంగాల్లో ఎస్, ముర్షిదాబాద్, మాల్డా టువర్డ్స్ బంగ్లాదేశ్ సైడ్ ఉన్న మొత్తం ముస్లిం బెల్ట్. అక్కడ పాపులేషన్ కన్నా ఎక్కువ ఓటర్ కార్డులు ఉన్నాయి అక్కడ. అప్పుడు మీరు ఆలోచించుకో ఎవరు ఏం చేస్తున్నారని. సో చూడాల్సిందే, ఓవైసీ తప్పు లేదు, ఓవైసీ చేస్తుందని ఆయన స్ట్రాటజీ చాలా చాలా క్లియర్. అంటే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ లాగా ఉంటుందా పర్ఫార్మెన్స్, దీనికన్నా బెటర్గా ఉండే అవకాశం ఉందా బెంగాల్లో ఎంఐఎం పర్ఫార్మెన్స్? వాళ్ళు గెలుస్తారో లేదో మనకు తెలియదు, ఎందుకంటే పార్టీ అంతా ఒక కాడర్ బిల్డప్ చేయడానికి మీకు టైం పడుతుంది కదా. మహారాష్ట్రలో చేసుకున్నారు వాళ్ళు, ఔరంగాబాద్ గెలిచారు దానికన్నా ముందు లోక్సభ ఎలక్షన్లో. మరాఠ్వాడ వాళ్ళు చాలా రీజన్స్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, బాంబేలో కూడా స్ట్రాంగ్ ఉన్నారు, కొన్ని ప్లేస్లో ముంబైలో కూడా, బీహార్లో సీమాంచల్ దీనికన్నా ముందు కూడా గెలిచారు వాళ్ళు. అక్కడ చాలా డిస్ట్రిక్ట్స్లో 70% ముస్లిం పాపులేషన్స్ ఉన్నారు. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో ఎస్ డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చూస్తున్నారంటే ముస్లిమ్స్ ఇప్పుడు అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్, వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళని చూస్తున్నాం, ఇప్పుడు మమతా బెనర్జీ చూస్తున్నాం, మా కోసం ఏం చేశారు. సరే ఓవైసీ ఓల్డ్ సిటీలో ఏం చేశారో అది ఇంకో స్టోరీ. నేను ఎప్పుడు చెప్తాను, నేర్చుకున్న ఎడ్యుకేటెడ్ అయిన ముస్లిం ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళిపోతాడు, ఓల్డ్ సిటీలో ఉండడు. ఓవైసీకి భయం ఉంది అది. మొన్న కూడా ఒక రిపోర్ట్ వచ్చింది, ఏదో చూశాను ఛానల్లో, అటు ఓవైసీ కావాలని చెప్పి అక్కడున్న ప్రజల్ని పేదోలుగానే ఉంచుకుంటున్నారు. బహుశా కరెక్ట్, ఆయన స్ట్రాటజీ ఉండొచ్చు. ఎందుకంటే చదువుకున్నాడు అనుకోండి, వాడు హైటెక్ సిటీకి వెళ్తాడు, అక్కడ ఇటువైపు సిటీ వెస్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు, లేకుంటే రెంట్కుంటాడు, జ్ఞానం పెరిగిపోతుంది. నేను ఎందుకు వీడికి ఓటేయాలని అడుగుతారు, రేపు వీడు నా కోసం ఏం చేశాడని అడుగుతారు. అయిపోతుంది కదా, అప్పుడు కథ మారిపోతుంది. సో లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, ఈవెన్ చార్మినార్లో లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో కూడా 40% ఉండే, విచ్ ఇస్ వెరీ లో. నాంపల్లి చాలా నేరో మార్జిన్తో గెలిచారు ఎంఐఎం లాస్ట్ టైం. సో ఈ 7 సీట్లతో అసెంబ్లీ సీట్లు ఒక లోక్సభ సీట్తో హ్యాపీ కాకుండా మేము నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషను అట్లాంటి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలిచాము కదా. ఇక్కడ మాకు ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తుంది, జిహెచ్ఎంసీలో మేము గెలిచేస్తాము, అదొక కాన్ఫిడెన్స్ ఉంది ఓవైసీకి. సో ఒక లో లెవెల్ నుంచి అస్సాం కూడా వెళ్ళి అక్కడ కూడా గెలవకపోతే మాకు 2 సీట్లు వస్తే కూడా మాకు ప్రెజెన్స్ వస్తుంది, ఆల్ ఇండియా పార్టీ అయిపోతాం మీరు
ఉమ్. ఎందుకంటే ఆల్ ఇండియా పార్టీ ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్. అవును ఓట్లు ఇన్ని సీట్ల నుంచి గెలవాలి, ఇన్ని ఓట్లు రావాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి. పర్సెంటేజ్. దాట్ విల్ కమ్ త్రూ దిస్. అది ఓవైసీ ఫస్ట్ స్ట్రాటజీ. నేషనల్ పార్టీ అయిపోతారు. నేషనల్ పార్టీ ఉన్నప్పుడు చాలా ప్రివిలేజెస్ ఉంటుంది మీకు. ఓకే, ఎలక్షన్ కన్నా ముందు ఒక టెలికాస్ట్ ఉంటుంది, మీకు గుర్తుంటుంది, లోక్సభ అవును. ఎలక్షన్. మీకు టైం ఇస్తారు, 1/2 అవర్, 15 నిమిషాలు ఎంతో మాట్లాడడానికి. అది నేషనల్ పార్టీస్కి ఇస్తారు, స్టేట్ లెవెల్కి ఇయ్యరు. సో అది అడ్వాంటేజ్. సో అది కాకుండా గ్రో చేయడం, మహారాష్ట్ర లాగానే, వెస్ట్ బెంగాల్ లాగానే, బీహార్ లాగానే వెస్ట్ బెంగాల్ కూడా మేము గ్రో అవుతామని. అది మేము 5 ఎమ్మెల్యేలో 3 ఎమ్మెల్యేలో గెలిచి మేము పైకి వస్తాం. మేము ఒక ఆల్ ఇండియా పార్టీ, ఆల్ ఇండియా మజ్లీసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఎంఐఎం కాదు, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ఆల్ ఇండియా ఉంది కదా. అవును, మీరు హైదరాబాద్లో కూర్చుంటే ఆల్ ఇండియా ఎట్లా చెప్తారు మీరు? అవును. దట్ స్ట్రాటజీ అన్నమాట. ఆ గుర్తింపు పోతుంది అని పోటీ చేయకపోతే. పేరు మారదు, పేరు మారదు కానీ ఆ గుర్తింపు, పేరు దానికోసం పెట్టారు. ప్రివిలేజెస్ ఆల్ ఇండియా అని పెట్టింది దానికే. దట్ ఐ వాంట్ టు గో ఆల్ ఇండియా. దాంట్లో తప్పేం లేదు. ముస్లిం ఓట్ బ్యాంక్ స్ప్లిట్ చేస్తే, వీళ్ళు హిందూ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ చేస్తారు కదా కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు. ఒకవైపు అక్కడున్న 43%, 44% హిందువులు, కొంతమంది కాంగ్రెస్కి ఇస్తారు, కొంతమంది కమ్యూనిస్ట్కి ఇస్తారు, కొంతమంది బీజేపీకి ఇస్తారు. దానికోసం బీజేపీ ఓటింగ్ షేర్ ఎప్పుడు 16 కన్నా ఎక్కువ జరగదు, మూవ్ కాదు పైకి. ఎందుకంటే అంతే ఇస్తారు. మిగతా స్ప్లిట్ అయిపోతారు. 16 to 3 48. మిగతా 16 వాళ్ళకి, 16 వీళ్ళకి, బీజేపీ కూడా 16. సో మీకు గెలవాలంటే మీకు మినిమం 33% ఉండాలి ట్రైకార్నర్ కాంటెస్ట్లో. ఓవైసీ కాన్ఫిడెన్స్ ఉంది. ఎక్కడెక్కడ 40% పాపులేషన్ ఉన్నారు, నేను అక్కడ పోటీ చేస్తా అంటున్నారు. ఆ స్టేట్మెంట్ వచ్చింది నిన్న, బహుశా మేము పంపించాను ఆర్టికల్. వేర్ ఎవర్ దేస్ 40% పాపులేషన్ వీ విల్ కాంటెస్ట్ ఫ్రమ్ దేర్. ఎందుకు 33% గుంజుకుంటే చాలు. ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంటుంది ఇంకా నియోజకవర్గాల్లో. దానికోసం ఆయన అన్ని చోట్ల పోటీ చేయడు. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం, రిసోర్సెస్, డబ్బులు. దానికి బదులు ఎక్కడెక్కడ ముస్లిమ్స్ మెజారిటీలో ఉన్నారు అక్కడ ఓవైసీ పోటీ చేస్తారు, అంటే ఎంఐఎం పోటీ చేస్తారు. అంటే ఇప్పుడేమో ఇలా చెబుతున్నారు. అయితే ఎన్నికల టైంకి ఇంకా నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అలయన్స్కి వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా? లేదు, ఐ డోంట్ థింక్. ఓవైసీని వీళ్ళు ఎవరు రానియరు దగ్గరికి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది రేపు మొత్తం సీన్ ఆయన తీసుకుంటాడని తెలుసు. మీరు ఎవరని అడుగుతారు రేపు ముస్లిమ్స్, మీరు ఠేకా చేసుకున్నారని అడుగుతారు. ఠేకా లేకే రకాయ అంటాడు. మీరు ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చిందా ముస్లిమ్స్ మీకు, మీకోసం ఓటేస్తామని? నాకు కూడా వేస్తారు, నేను తీసుకుంటాను వాళ్ళ ఓటు. అది నడుస్తుంది అనమాట. అంటే ఇండియా కూటమి ఉంటుందా? ఇండియా కూటమి ఎక్కడ ఉందండి? ఇండియా కూటమి టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్ వీళ్ళ మధ్య ఎట్లా ఉంటుంది? లేదు, మరి చెప్పేస్తారు కదా, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఈసారి. వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళతో కూడా పత్తు లేదు వాళ్ళకి, వాళ్ళతో కూడా పత్తు లేదు ఈసారి. మేము ఒంటరిగా పోటీ చేస్తా అంటున్నారు. సో అదే ఇండియా అలయన్స్ పక్కన పెట్టేసింది, మర్చిపోండి, అయిపోయింది ఇండియా అలయన్స్. ముంబైలో ఉండేదో మున్సిపల్ ఎలక్షన్లో లేకుండే కదా. ఇప్పుడు రాజ్యసభ కోసం కొట్టుకుంటున్నారు, అక్కడ ఒకటే సీట్ ఉంది. దానికోసం శరద్ పవార్ నేను పోటీ చేస్తా అంటున్నాడు, శివసేన అంటారు మేము పోటీ చేస్తా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు మేము పోటీ చేస్తా అంటారు. ముగ్గురు క్యాండిడేట్ పెడతారు, చూడాలి. ఎందుకంటే గెలవడానికి ఛాన్స్ ఒక్కరికే ఉంది అక్కడ. ఇదేనా ఇండియా అలయన్స్? మర్చిపోండి. లాస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందని చెప్పండి ఇండియా అలయన్స్? ఎలక్షన్స్ టైంలో 2024, 26లో ఉన్నాం మేము మనం ఇప్పుడు. దట్ షోస్ ద స్టోరీ. ఓకే, ఇది ఎంఐఎం బెంగాల్ ఎన్నికల్లో ప్రవేశించడం అనేది మమతా బెనర్జీకి చాలా కష్టతరమైన పరిస్థితి ఎదురవుతుందనేది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. అయితే ఎంఐఎం ఎంట్రీ మాత్రం బెంగాల్లో చాలా పెద్ద సౌండ్ తోటే ఎంట్రీ అయింది. అయితే ఇది ఎలక్టరల్ టెస్ట్, అది ఎదుర్కోవాలి. ఇప్పటిదాకా కొత్త కాబట్టి ఆ రాష్ట్రంలో. అయితే ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది కాలమే చెప్పాలి. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.